నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. ములుగు జిల్లా మేడారంలో జరగనున్న సమ్మక్క సారళమ్మ జాతరకు 1.5 కోటి మందిపైనే భక్తులు వస్తారని అంచనా వేస్తున్న ప్రభుత్వం అక్కడ మౌలిక సౌకర్యాల కల్పనపై మాత్రం నిర్లక్ష్యం వహిస్తోంది. తాగునీరు, మరుగుదొడ్లు, రోడ్ల మరమ్మతులు వంటి మౌలిక సౌకర్యాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం 75 కోట్ల రూపాయలు మంజూరు చేసినప్పటికీ పనులు అరకొరగా నాసిరకంగా జరుగుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కాంట్రాక్టర్లు ఇష్టానుసారంగా పనులు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇప్పటికే వస్తున్న భక్తులు రోడ్ల పక్కన పొలాల్లోనూ గడుపుతున్నారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులను, అక్కడి పరిస్థితిని ఫోర్ సైట్స్ టీవీ ప్రతినిధి బృందం పరిశీలించింది. మరింత సమాచారాన్ని ఫోర్ సైట్స్ టీవీ ప్రతినిధులు సుధాకర్, శ్రీనివాస్ అందిస్తారు. మేడారం మహాజాతరకి 1,50,00,000 మంది భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనా. అయితే ఈ ప్రభుత్వాలు చేసే అంచనాకి మించే భక్తులు వస్తారు. కానీ ఇక్కడ చూస్తుంటే మాత్రం పనులు మాత్రం నాసిరక పనులు చేస్తూనే ఉన్నారు. ఇక్కడ చేసే పనులు మాత్రం అరకొర పనులే. అంటే జాతరకు నెల రోజుల ముందు ప్రారంభించిన పనులు చూస్తే ఇప్పుడే సగం కూలిపోయి ఉన్నాయి. మరి జాతర పరిస్థితిలో వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది భక్తులకు? అంటే వీళ్ళు వచ్చే భక్తులకు ఈ అసౌకర్యాలు కలవడం వల్లనే రాను రాను భక్తులు 1,50,00,000 నుంచి 1 కోటి మందికి అంటే రోజులు తగ్గే పరిస్థితి నెలకొంది. ఏదేమైనా ఈ చేసే నాసిరకం పనుల మీద ప్రభుత్వ అధికారులు కానీ ఇటు రాజకీయ నాయకులు కానీ ఓ చూపు చూడాల్సింది. నాసిరకం పని చేసే కాంట్రాక్టర్ల మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. సమ్మక్క సారక్క జాతరకు కోట్ల సంఖ్యలో అయితే భక్తులు వస్తుంటారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అయితే నిర్మాణాలు చేపడుతుంది. వాష్రూమ్ సంబంధించినటువంటి నిర్మాణాలు చేపడుతుంది. ఈ నిర్మాణాల్లో ఎంతవరకు 1 కోటి మంది భక్తులు వస్తే పదుల సంఖ్యలో అయితే నిర్మిస్తున్నారు. ఏంటిది అని చెప్పేసి ప్రజలందరూ కూడా ప్రశ్నించాల్సిన పరిస్థితి ఏర్పడే పరిస్థితి ఉంది. ఇక్కడ చూస్తూనే ఉన్నాము, ఎంత కోట్ల మంది భక్తులు వచ్చినా కూడా కొన్ని సంఖ్యలో, పదుల సంఖ్యలో నిర్మిస్తున్నారు. మరి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదైతే ఈ రైతులు ఉన్నారో ప్రభుత్వానికి భూములు కూడా ఇస్తున్నారు జాతరకు సంబంధించి. మరి ఇలాగే చేపట్టిన నిర్మాణాలు కూడా జాతర అయిపోయిన తర్వాత ఇలాగే ఉండిన పరిస్థితి ఉంది. రైతులు అయితే లబోదీపం అనేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఏంటి అసలు ఏం జరుగుతుందో ఒకసారి మనం దీనికి సంబంధించిన విజువల్స్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం.